పరమశివుణ్ణి కేవలం ఆధ్యాత్మిక దేవుడిలాగా మాత్రమే చూస్తున్నారా? జటాజూటలు, విభూది, మెడలో నాగు, ఒంటి మీద పులితోలుతో ఉన్న రూపాన్ని మాత్రమే చూస్తున్నారా? అసలు నిరాకారుడు అయిన ఆ పరమశివునికి ఈ రూపం ఏమిటి? పరమశివుని ఒంటి మీద ఉన్న డమరు, త్రిశూలం, మూడో కన్ను, చంద్రుడు, పాము ఇలా ప్రతిదాని వెనక సైంటిఫిక్ అండ్ ఆధ్యాత్మిక రీజన్ ఉందా? యూరోప్లోని న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ ముందు శివుని విగ్రహం పెట్టడానికి కారణం ఏమిటి? శివతాండవం మరియు కాస్మిక్ రిథం ఒకటే అని సైంటిస్ట్ ఎందుకు ఒప్పుకున్నారు? ఇలాంటి ప్రతిదానికి సమాధానం ఈ వీడియోలో తెలుసుకునేందుకు దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. మొదటగా మనం శివతాండవం వెనుకున్న సైన్స్ని అర్థం చేసుకోవడం కోసం ట్రై చేద్దాం. శివతాండవం అనేది కేవలం మన పురాణాల్లో చెప్పిన ఒక అద్భుతమైన సన్నివేశం మాత్రమే కాదు. సెర్న్ అనే యూరోపియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ న్యూక్లియర్ రీసెర్చ్ ల్యాబ్ వాళ్ళు కూడా శివతాండవంకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ రీసెర్చ్ ల్యాబ్ స్విట్జర్లాండ్లో ఉంది. ఇక్కడ సైంటిస్ట్ ఈ ప్రపంచం ఎలా క్రియేట్ అయింది, పార్టికల్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనేది స్టడీ చేస్తారు. కానీ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ న్యూక్లియర్ రీసెర్చ్ ల్యాబ్కి ముందు శివుని రూపమైన నటరాజస్వామి విగ్రహం ఉంది. దీని గురించి అక్కడ వర్క్ చేసే ఫ్రిట్జ్ ఆఫ్ క్యాప్రా అనే సైంటిస్ట్ ఇలా చెప్పారు: శివాస్ డ్యాన్స్ ఈజ్ లైక్ ద డ్యాన్స్ ఆఫ్ సబాటామిక్ పార్టికల్స్ లైక్ ఏ కాస్మిక్ రిథమ్. అంటే మనం పరమశివుని యొక్క తాండవం గురించి పురాణాల్లో చదివాం, కానీ న్యూక్లియర్ రీసెర్చ్ ల్యాబ్లో వర్క్ చేసే ఈ సైంటిస్ట్ మాత్రం శివుని తాండవంలో అటామిక్ డైనమిక్స్ కనిపిస్తున్నాయని చెప్పి దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఫ్రిడ్జ్ ఆఫ్ క్యాప్రా అనే సైంటిస్ట్ ద ట్యాబ్ ఆఫ్ ఫిజిక్స్ అనే బుక్ రాశారు. అందుకే యూరోపియన్ సైంటిస్ట్ శివుని విగ్రహాన్ని అక్కడ ఉంచి శివుని వెనక ఉన్న కాస్మిక్ రిథమ్ ట్రూత్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మనం శివుని దగ్గర ఉండే డమరు వెనక ఉన్న సైన్స్ని అర్థం చేసుకునేందుకు ట్రై చేద్దాం. డమరు అంటే కేవలం ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మాత్రమే కాదు. ఈ సృష్టికి సౌండ్ అనేది ఇక్కడ నుండే ఈ బ్రహ్మాండంలో ఫస్ట్ స్టార్ట్ అయింది అని మన పురాణాల్లో చెప్పారు. దీన్నే మన ఋషులు నాద బ్రహ్మ అన్నారు. దీన్నే మోడర్న్ సైన్స్లో చూసినప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఎక్స్ప్లోషన్ అండ్ సౌండ్ వేవ్ ఒకేసారి జరిగి ఈ వరల్డ్ క్రియేట్ అయిందని చెప్పారు. అదే మన శివపురాణం విద్యేశ్వర సంహితలో శివుడు తాండవం చేస్తూ డమరు మోగిస్తే ఈ వరల్డ్ వైబ్రేట్ అవుతూ ఈ క్రియేషన్ ఫామ్ అవటం స్టార్ట్ అయింది అని చెప్పారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కొత్త స్టార్స్ ఫామ్ అవడానికి కావాల్సిన నెబ్యూలా అనే కాస్మిక్ ఎనర్జీ ఫీల్డ్ అనేది చాలా వరకు ఇలా డమరు షేప్లోనే ఫామ్ అయ్యి అక్కడున్న గ్యాస్, డస్ట్ అండ్ అదర్ పార్టికల్స్ ఆ ఫీల్డ్స్ వల్ల వైబ్రేట్ అవుతూ కొత్త స్టార్స్ లాగా ఫామ్ అవుతున్నాయని సైంటిస్ట్ చెప్తున్నారు. అలాగే మన డిఎన్ఏ, మన థాట్స్, అలాగే లైట్ అనేది కూడా వైబ్రేషన్ బేస్డ్గానే ఫామ్ అవుతున్నాయి. దీని మన పురాణంలో శివుని చేతిలో డమరు షేప్లో సింబాలిక్గా చూపించారు. నెక్స్ట్ మనం శివలింగం వెనుకున్న సైన్స్ని తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం శివుడు అనాది అంటే బిగినింగ్ పాయింట్ లేని, అండ్ అనంత అంటే ఎండింగ్ పాయింట్ లేనివారు అనే అర్థం. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. బ్రహ్మదేవుడు మరియు శ్రీ మహావిష్ణువు ఎవరు గొప్ప అని పోటీ పడితే శివుని యొక్క స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ని ఎవరైతే చూసి వస్తారో వాళ్ళే గొప్ప అని తేల్చుకునేందుకు ఒక కథ ఉంది. కానీ ఆ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ని ఎవరూ చూడలేకపోయారు అని ఆ కథ చెప్తుంది. దీన్నే మనం మోడర్న్ సైన్స్తో కంపేర్ చేసి చూస్తున్నప్పుడు బ్లాక్ హోల్ అనేది కూడా ఒక డైమెన్షన్లెస్ ఫామ్. దీని దగ్గరికి ఏదైనా వస్తే అది దానిలో కలిపేసుకుంటుంది. ఈవెన్ లైట్ అంటే కాంతి కూడా తనలోకి లాగేసుకుంటుంది. ఎలా అయితే ప్రళయం టైంలో శివుడు ఈ సృష్టిని తనలో కలిపేసుకుంటారు అని పురాణాల్లో చెప్పారో అలాంటిది ఆ బ్లాక్ హోల్ సెంటర్ నుండి ఎమిట్ అయ్యే పోలార్ రేడియేషన్స్ అనే ఎనర్జీ లెవెల్స్ శివలింగం ఆకారంలోనే కనిపిస్తున్నాయి. దీన్ని అర్థం చేసుకున్న మన ఋషులు శివుని లయకారకుడు అని చెప్పి నిరాకారుడు అయిన ఆ పరమేశ్వరుడికి ఆయనకి ఒక లింగం ఆకారంలో పెట్టి తను చేసే డిస్ట్రక్షన్ మెకానిజంని సింబాలిక్గా ఇలా లింగం ఆకారంలో మనకి చూపిస్తున్నారు. శివలింగంకి చేసే అభిషేకం వెనుక ఉన్న సైన్స్ని డీకోడ్ చేయాలి అని అనుకుంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అది చేయడానికి నేను ట్రై చేస్తాను. అలాగే శివుని యొక్క మూడవ కన్ను అంటే కేవలం ప్రళయం మాత్రమే కాదు, మన దగ్గర ఉన్న అజ్ఞానం మరియు మాయని దూరం చేసే శివుని యొక్క అద్భుతమైన శక్తి. అలాగే మోడర్న్ సైన్స్లో కూడా మన మెదడు మధ్యలో ఒక చిన్న గ్లాండ్ ఉంది, దాన్నే పీనియల్ గ్లాండ్ అంటారు. ఇది ఒక విచిత్రమైన గ్లాండ్. సైంటిస్ట్స్ కూడా చాలా ఇయర్స్ నుండి స్టడీ చేస్తున్నారు. ఈ పీనియల్ గ్లాండ్ వల్లనే మనకి సిక్స్త్ సెన్స్, ఊహాశక్తి, ఇంట్యూషన్స్, దేవుడిపైన భక్తి, ధ్యానంలో మనకి ఉన్నప్పుడు కనిపించే దృశ్యాలు, వీటన్నిటికీ కారణం ఈ పీనియల్ గ్లాండే అని సైంటిస్ట్ చెప్తున్నారు. శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశారు అంటే మనం కూడా ధ్యానం ద్వారా మనలో ఉన్న డిస్ట్రాక్షన్స్ని శివుడు మూడో కన్నుతో మన్మధుడిని భస్మం చేసినట్టు దూరం చేసుకొని మనల్ని సెల్ఫ్ ఎక్స్ప్లోర్ చేసుకోమని ఇలా శివుని యొక్క మూడో కన్ను ద్వారా సింబాలిక్గా మనకి చెప్పారు. నెక్స్ట్ త్రిశూలం వెనుకున్న సైన్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. శివునికి త్రిశూలం అనేది కేవలం వెపన్ మాత్రమే కాదు, అది శివపురాణం ప్రకారం త్రిలోకాలు, త్రికాలాలు, త్రిగుణాలని రిప్రజెంట్ చేస్తాయని చెప్పారు.
వాటినే మన ఇంగ్లీష్లో స్పేస్, టైమ్ అండ్ మ్యాటర్ అంటాం. ఈవెన్ మోడర్న్ సైన్స్ ప్రకారం కూడా స్పేస్, టైమ్ అండ్ మ్యాటర్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటి వల్లనే ఈ యూనివర్స్ బిల్డ్ అయింది అని మన మోడర్న్ సైన్స్లో చెప్పారు. నెక్స్ట్, స్నేక్ వెనుకున్న అంటే పాము వెనుకున్న సైన్స్ని అర్థం చేసుకుందాం. అలాగే మన పురాణాల్లో పాము అంటే కాలం అనే అర్థం. కాలం అనేది చాలా భయంకరమైనది, చాలా ప్రమాదకరమైనది కూడా, ఆపలేనిది. అందుకే శివుడు పాముని మెడలో వేసుకోవటాన్ని శివునికి కాలం మీద కంట్రోల్ ఉంది అని సింబాలిక్గా చెప్పారు. నెక్స్ట్ మనం శివునిపై ఉన్న చంద్రుడి వెనుకున్న సైన్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. శివుని తలపై ఉన్న చంద్రుడు కేవలం ఆభరణం మాత్రమే కాదు. చంద్రుడు అనేవాడు మనసుకి రిప్రజెంటేషన్. దీన్నే మన పురాణాల్లో చంద్రుడు మనఃకారకుడు అంటారు. ఈవెన్ సమ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం పౌర్ణమి, అమావాస్య టైంలో చంద్రుడి వల్ల గ్రావిటేషన్ ఫీల్డ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. దీనివల్లే పౌర్ణమి, అమావాస్య టైంలో సముద్రంలో అలలు అనేవి ఇంపాక్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే చంద్రుడి యొక్క ఇంపాక్ట్ అనేది మన మెంటల్ ఎమోషన్స్ మీద కూడా ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే పరమశివుడు ఈ ఎమోషన్స్కి అతీతుడు. అండ్ ఆయనకి చంద్రుడు ఎలాంటి ఫేజ్లో ఉన్నా, అంటే పౌర్ణమిలో ఉన్నా, అమావాస్యలో ఉన్నా సరే, ఆయన ఈ ఎమోషన్స్ వల్ల డ్రైవ్ అవ్వరు. పరమశివునికి ఎమోషన్స్ పైన ఫుల్ కంట్రోల్గా. నెక్స్ట్ మనం విభూతి వెనుకున్న సైన్స్ని అర్థం చేసుకుందాం. ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు. అది డబ్బు అయినా, ఈగో అయినా, ఆఖరికి మనిషి అయినా సరే లాస్ట్కి మిగిలేది భస్మమే అని సింబాలిక్గా చూపించడం కోసం పరమశివుడు విభూతి ధరిస్తారు. ఈవెన్ సైంటిఫిక్గా కూడా భస్మంలో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ హీలింగ్ ఆరా ఉంటుందని ప్రూవ్ అయింది. నెక్స్ట్ మనం పులి చర్మం వెనుకున్న సైన్స్ని అర్థం చేసుకుందాం. యాక్చువల్లీ మన సనాతన ధర్మంలో అరిషడ్ వర్గాలు అయిన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేవి పులితో కంపేర్ చేసేవారు. ఎందుకంటే ఈ అరిషడ్ వర్గాలు అనేవి చాలా డేంజర్, అన్కంట్రోలబుల్ ఎమోషన్స్ అని చెప్పి పులితో కంపేర్ చేసేవారు. అలాంటి వాటిని కూడా శివుడు తోలు వలిచి వాటిని డ్రెస్ లాగా వేసుకున్నారు అని చెప్పారు. అంటే ఆయనకి పులి లాంటి డేంజర్ అయిన ఈ అరిషడ్ వర్గాలను కూడా కంట్రోల్ చేసుకొని కంట్రోల్లో ఉంచుకున్నారు అని సింబాలిక్గా చెప్పారు. అంతేగాని చాలామంది అనుకుంటున్నట్టు, అపోహపడుతున్నట్టు శివుడు పులిని చంపి ఆ తోలు ఏమీ వలుసుకోలేదు. అది జస్ట్ సింబాలిజం మాత్రం. నెక్స్ట్ మనం పరమశివుని వాహనమైన నంది వెనుకున్న సైన్స్ని అర్థం చేసుకుందాం. ఆగమ శాస్త్రం ప్రకారం శివుని అర్థం చేసుకోవాలి అంటే చాలా ప్రశాంతమైన మనసుతో ఫోకస్ అంతా శివునిపైనే పెడితే కానీ మనకు అర్థం కారు అని చెప్పారు. నందీశ్వరుడు కూడా సింబాలిక్గా శివుని ముందు ఉంటూ ఎప్పుడూ ఏకాగ్రతతో శివుని పైన ఫోకస్తో ఉంటున్నారు అని సింబాలిక్గా నెక్స్ట్ మనం గంగాదేవి వెనుకున్న సైన్స్ని అర్థం చేసుకుందాం. మనకు తెలుసు గంగాదేవి శివుని యొక్క జటలు అంటే హెయిర్లో నుంచి ఫ్లో అవుతుందని. గంగా అంటే ప్యూర్ నాలెడ్జ్ అంటే జ్ఞానం. శివుని జటలు అనేవి శివుని తలపై నుండి, శివుని సహస్ర చక్రం నుండి స్టార్ట్ అయ్యి తన జటల ద్వారా గంగ ప్రవహిస్తుంది. అంటే జ్ఞానం అనేది శివుని యొక్క సహస్ర చక్రం నుండి జటల ద్వారా గంగ ప్రవహిస్తున్నట్టుగా శివుని యొక్క జ్ఞానం అలా ప్రవాహంలాగా ప్రవహిస్తుంది అని చెప్పారు. అంత జ్ఞానం ఉండటం వల్లనే పరమశివుడు ఆదియోగి అయ్యి దక్షిణామూర్తి అవతారంలో మొట్టమొదటిసారిగా సప్త ఋషులకు జ్ఞానం పంచారు. మనలో చాలామందికి ఈ సప్త ఋషులు అయిన అత్రి మహర్షి, భృగు మహర్షి, గౌతమ్ మహర్షి, వశిష్ఠ మహర్షి, కశ్యప్ మహర్షి, భరద్వాజ మహర్షి, విశ్వామిత్ర మహర్షి పేర్లతో మనకు గోత్రాలు కూడా ఉంటాయి. ఈవెన్ మనకు వరకు సనాతన ధర్మం సప్త ఋషుల ద్వారా ఇక్కడ వరకు వచ్చింది అంటే అది ఆ పరమశివుని నుండి గంగలా ప్రవహించిన నాలెడ్జ్ వల్లనే సాధ్యమైంది. అటువంటి పరమశివుడు ఈ లోకంలో ఆది భిక్షు రూపంలో ఆయనే ఉన్నారు. అలాగే అందరికన్నా ఐశ్వర్యం ఉన్న కుబేరునికి ఐశ్వర్యం ఇచ్చే ఈశ్వరునిలాగా ఆయనే ఉన్నారు. ప్రతి చిన్న ప్రాణిలో ఆయనే ఉన్నారు. ముల్లోకాలను నడిపే ముక్కంటిలాగా ఆయనే ఉన్నారు. అటువంటి పరమశివుని యొక్క గుణాలను అర్థం చేసుకోవడానికి ఇలా పరమశివునికి ఒక రూపాన్ని డిస్క్రైబ్ చేశారు. కానీ ఈ సృష్టిలోని ప్రతి అణువులోనూ ఆ పరమశివుని స్వరూపమే ఉంటుంది. అటువంటి ఆద్యంతరహితుడైన పరమశివుని యొక్క రూపానికి వెనక ఉన్న సైన్స్ని అర్థం చేసుకోవడానికి నేను చేసిన ఈ ప్రయత్నం చాలా చిన్నది. కానీ సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉంటే తప్ప మన సనాతన ధర్మాన్ని నమ్మలేని మన ప్రజెంట్ జనరేషన్కి అర్థమయ్యేలా చెప్పేందుకు నేను చేస్తున్న ఈ చిరు ప్రయత్నం మీకు నచ్చింది అని భావిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ దేవుడి వెనుకున్న సైన్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దామో దయచేసి కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే రహస్య భారత్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.